బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ ఎక్స్ప్రెస్ లాహోర్ నుంచి రావిల్పిండి వైపుగా వెళ్తున్న ఇస్లామాబాద్ ఎక్స్ప్రెస్ అది లాహోర్ నుంచి స్టార్ట్ అయిన అరగంటలోనే డీరేల్ అయింది. అంటే పట్టాలు తప్పి సుమారుగా 10 బోగీలు ఒకదానిపై ఒకటి పడిపోయి ఉన్నాయి, పక్కన పడిపోయి ఉన్నాయి. మనం చూస్తున్న విజువల్స్ లో పూర్తిగా పట్టాలు తప్పినటువంటి ఆ బోగీకి సంబంధించినటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఇస్లామాబాద్ ఎక్స్ప్రెస్ అది లాహోర్ నుంచి రావిల్పిండి వైపుగా వెళ్తోంది. సో పదుల సంఖ్యలో బోగీలు పట్టాలు తప్పడంతో దాదాపుగా 100 మందికి పైగా గాయాలైనట్టు తెలుస్తోంది. పలువురు మృతి చెందారు కూడా. సో లాహోర్ నుంచి వెళ్ళినటువంటి అరగంటలోనే బయలుదేరినటువంటి అరగంట సమయంలోనే ఈ యొక్క రైలు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే దీని వెనుక బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉంది అనేది పెద్ద అనుమానం వ్యక్తమవుతోంది. గతంలో కూడా మనం చూసాం, జాఫర్ ఎక్స్ప్రెస్ ని హైజాక్ చేశారు. జాఫర్ ఎక్స్ప్రెస్ ని అక్కడ పట్టాలు పేల్చేసి డీరైల్ చేసే విధంగా, అంటే పట్టాలు తప్పే విధంగా పట్టాలను తొలగించారు కూడా. సో ఇప్పుడు అదే జరిగిందని అనుమానం వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కూడా ఇక్కడ ఇస్లామాబాద్ ఎక్స్ప్రెస్ ని కూడా హైజాక్ చేసేందుకు ప్లాన్ చేశారు. అది కుదరకపోవడంతో పట్టాలు తొలగించి పట్టాలు తప్పిపోయే విధంగా ప్రయత్నం చేశారనేది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దీని వెనుక ఉందనేది పాకిస్తాన్ ఆర్మీ అధికారులు అంచనా వేస్తున్నారు. మనం చూస్తున్నాం, రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అక్కడ ప్యాసింజర్స్ అందరినీ కూడా తొలగించే ప్రయత్నం కొనసాగుతోంది. ప్యాసింజర్ అందరూ కూడా ఒక్కొక్కరిని బయటికి తీసుకొస్తూ ఉన్నారు. ఈ ఘటన జరిగింది నిన్న రాత్రి జరిగింది ఈ ఘటన. సో సుమారుగా 50 కిలోమీటర్లు దూరం వచ్చింది. లాహోర్ నుంచి అరగంటలో 50 కిలోమీటర్ల దూరం చేరినటువంటి ఆ ట్రైన్ ఒక్కసారిగా అక్కడికి రాగానే పట్టాలు తప్పింది. రావిల్పిండి వైపుగా వెళ్తోంది ఈ ట్రైన్. సో ద డీరైల్మెంట్ సుమారుగా ఈ ఘటనలో 100 మందికి పైగా కొంత గాయాల పలాంటి తెలుస్తోంది. మరొక పలువురికి చాలా తీవ్రంగా గాయాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పలువురు మరణించారు. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు ఎంతమంది మరణించారు అనేది. సో దీని విషయం పైన అక్కడ రైల్వే శాఖ మంత్రి మొహమ్మద్ హనీఫ్ అబ్బాసీ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం, అసలు ఎందుకు ఇది పట్టాలు తప్పాల్సి వచ్చింది అనే విషయం పైన ఒక ప్రత్యేక కమిటీ వేస్తున్నాం, విచారణ కమిటీ ఆదేశించామని చెప్పి మొహమ్మద్ హనీఫ్ అబ్బాసీ అంటున్నారు. ఏదేమైనా ఈ ఘటన పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన కలిగిస్తోంది. ఏకంగా మరోసారి డీరైల్మెంట్, అంటే మరోసారి పట్టాలు తప్పింది, ఒక ట్రైన్ని ప్రమాదానికి BLA గురి చేసిన అనగానే పాకిస్తాన్ ఆర్మీ తలడిల్లిపోతోంది. పాకిస్తాన్కి ఇదొక ముచ్చమటలు పట్టే అంశమే. సో లాహోర్ నుంచి రావిల్పిండి వైపుగా వెళ్తున్నటువంటి ఆ ట్రైన్లో సుమారుగా కొన్ని వేలాది మంది ప్రయాణిస్తూ ఉన్నారు. సుమారుగా 10 బోగీలు తలకిందులైపోయాయి, పూర్తిగా ఒకదానిపై ఒకటి పడిపోయి ఉన్నాయి. సో ఇప్పటికే చాలామంది మరణించి ఉంటారనేది ఒక ప్రాథమిక అంచనాగా వస్తున్నారు. కానీ ఎంతమంది ఏంటి ఎలా ఉన్నారనేది ఇంకా అధికారులు ధృవీకరించుకోలేకపోతున్నారు. రాత్రి సమయంలో జరిగింది ఈ ఘటన. సో నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సో అక్కడ వెళ్తున్నటువంటి దారిలో ఒక్కసారిగా పట్టాలు తప్పిపోయి తలకిందులైపోయిన ట్రైన్ సంబంధించిన అంశాన్ని రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. సో ప్రస్తుతానికి దీని వెనక బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉందనేది చాలా పక్కా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ అధికారులు. మొహమ్మద్ అబ్బాసీ రైల్వే శాఖ మంత్రి, ఆయన కూడా ఒక ప్రత్యేక విచారణ కమిటీని ఆదేశించారు. రాత్రే ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ఘటన పైన మేము ప్రస్తుతానికి పరిస్థితి అంచనా వేస్తున్నామని చెప్తున్నారు ఆయన. అందుకే పాపం పండెను నేడు అనేటువంటి ఒక మాట విన్నాం కదా. కాలం కలిసి రాకపోతే డెఫినెట్గా ఇబ్బందులు పడతాం. ఆ తర్వాత మనం కుట్రలు చేయాలి, కుతంత్రాలు చేయాలి. ఒక భారతదేశం లాంటి దేశం పైన మనం కుతంత్రాలు చేస్తున్నామంటే అంతకంతకి పాపం పండుద్ది. డెఫినెట్గా ఆ పాపం ఈరోజు పడినట్టుగానే ఉంది అక్కడ ఆర్మీ అధికారులకి. కొంతమంది ఆర్మీ అధికారులు కూడా ట్రైన్లో ప్రయాణిస్తూ ఉన్నారట. సో పాకిస్తాన్ ఎంత నీచంగా ఎంత దుర్మార్గంగా ఇతర దేశాలపైన ప్రయత్నం చేయాలనుకుంటుందో అంతకంతకి రోజుకి దిగజారిపోతోంది. అంతకంతకి రోజుకి వాళ్ళ యొక్క స్థాయి ఇంకా పూర్తిగా నేల కతుకుతోంది. ఆర్థిక వనరులు గంగలగలుస్తున్నాయి. అమెరికా లాంటి దేశం మీద కొంత సాయం చేయాలని ఆలోచన చేస్తోంది, సాయం చేసే సిద్ధమైంది, సాయం చేస్తోంది కూడా. కానీ అయినా ఏమాత్రం పాకిస్తాన్ కోలుకోవడం లేదు. పాకిస్తాన్కి పాపం పండినట్టుగానే భావించాలి. ఒకసారి ఆ సంఘటన స్థలం నుంచి లైవ్ విజువల్స్ చూద్దాం.
రైట్, ఇస్లామాబాద్ ఎక్స్ప్రెస్ లాహోర్ నుంచి రావల్పిండి వైపుగా వెళ్తున్నటువంటి సమయంలో 50 కిలోమీటర్ల దూరం వరకు చేరుకుంది స్టార్టింగ్ పాయింట్ నుంచి. సో అరగంట సమయం తర్వాత ఒకసారిగా పట్టాలు తప్పింది. 10 బోగీలు ఒకదానిపై ఒకటి పడిపోయి ఉన్నాయి. పూర్తిగా అందులో వేలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. వారందరూ కూడా తలకిందులైపోయారు. చాలా వందలాది మందికి తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. పదుల సంఖ్యలో బోగీలు తారుమారయ్యాయి కాబట్టి అక్కడ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా ఎంతమంది మరణించి ఉంటారు, దీని కింద ఎటువంటి క్యాజువాలిటీస్ ఉన్నాయని ఇంకా అధికారికంగా ధృవీకరించలేకపోతున్నారు. మహమ్మద్ అబ్బాసీ అక్కడి రైల్వే శాఖ మంత్రి, వాడు డైరెక్ట్గా, అంటే నేను వాడు ఎందుకు మాట్లాడుతున్నాడు, వాడు పాకిస్తానీయుడు కాబట్టి డెఫినెట్గా వాడు ఎవడైనా కూడా మనకు శత్రువే. సో మహమ్మద్ అబ్బాసీ వాడు ఎప్పటికే ఒక విచారణ కమిటీని ఆదేశించినట్టుగా అనౌన్స్ చేశాడు. విచారణ కమిటీ రంగంలోకి దిగింది. ఎందుకు డీల్ అయిందనే రకంగా వాళ్ళంతా కూడా విచారిస్తున్నారు. కానీ దీని వెనుక పక్కాగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ వేర్పాటువాదుల యొక్క పోరాటం కారణంగానే ఇప్పుడు ఈ యొక్క ట్రైన్ కూడా పట్టాలు తప్పింది. ఎందుకంటే గతంలో జాఫర్ ఎక్స్ప్రెస్ని కూడా వాళ్ళు హైజాక్ చేశారు. జాఫర్ ఎక్స్ప్రెస్ని కూడా పట్టాలు తప్పించే విధంగా ముందు ఉన్నటువంటి పట్టాలను తొలగించారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఇస్లామాబాద్ ఎక్స్ప్రెస్ వెనుక కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉండి ఉంటుందనేది అక్కడ ఆర్మీ అధికారులు అంచనా వేస్తున్నారు. మా ప్రతినిధి పెట్రిషా అందుబాటులో ఉన్నారు. పెట్రిషా, సో ప్రస్తుతం ఏం జరిగింది, పాకిస్తాన్లో సంబంధించినటువంటి ఆ ట్రైన్ పట్టాలు తప్పడం పైన అప్డేట్స్ ఏంటి? పాకిస్తాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదే కాకుండా ఇస్లామాబాద్ ఎక్స్ప్రెస్ ఏదైతే షేఖ్పురాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 10కి పైన బోగీలు అదుపు తప్పడం, అదే కాకుండా పట్టాలు తప్పడము, పలువురు చనిపోయారంటూ కూడా సమాచారం తెలుస్తుంది. ఇన్సిడెంట్ కూడా లాహోర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. బయలుదేరిన హాఫ్ అన్ అవర్ లోనే డిపార్చర్ అయిన వెంటనే కూడా పట్టాలు తప్పిపోవడం, దాని తర్వాత 10 బోగీల పైన కూడా అదుపు తప్పడం, తీవ్రమైన గాయాలు అవ్వడము, దీని వెనకాల కూడా బలూచిస్తాన్ ఆర్మీ ఉందంటూ కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద కూడా స్థానికులు కూడా చాలా మంది గాయపడ్డారని కూడా తెలుస్తుంది. ప్యాసింజర్స్ అన్ని కూడా స్థానిక హాస్పిటల్ కి తరలించారు. దీని వెనకాల BLA లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉందంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ లో అనేక సార్లు దాడులు చేయడం, అదే కాకుండా స్థానిక హాస్పిటల్ కి తరలించారు. మరికొంతమంది కూడా మృతి చెందారు. కానీ ఇప్పటి వరకు ఎంతమంది మృతి చెందారు అనేది కూడా వెల్లడించలేరు. BLA కూడా ఇప్పటికి అనేక మందిని కూడా రిక్రూట్ చేయడం జరుగుతుంది. అంటే మొత్తం మీద కూడా చాలా స్ట్రాంగ్ గా టీమ్ గా ఫామ్ అవుతున్నారు. ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ ని, ప్రొఫెసర్స్ ని, గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసి మరి ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళని కూడా రెచ్చగొట్టే విధానంగా ఇటువంటి వాళ్ళని కూడా రెచ్చగొట్టి మరి ఈ గ్రూప్ లోకి చేర్పించుకుంటున్నారని కూడా తెలుస్తుంది. ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయడం, మిలిటరీ ఆర్గనైజేషన్స్ పైన దాడులు చేయడం, పోలీస్ స్టేషన్లు కానీ, రైల్వే స్టేషన్లు కానీ ఇవన్నీ కూడా దాడులు చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే వాళ్ళ లీడర్షిప్ అంతా కూడా చాలా స్ట్రాంగ్ గా వాళ్ళ ప్రయత్నం చేసుకున్నారని తెలుస్తుంది. మాజిద్ బ్రిగాడ్ అనే వ్యక్తి కూడా హ్యూమన్ బాంబ్ లో వాళ్ళతో ఉన్నారు. వాళ్ళతో పాటు దాదాపు 6,000 మంది ఫైటర్స్ హ్యూమన్ బాంబ్ అంటే ప్రధానంగా చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారంటూ కూడా మహిళలు కూడా దాంట్లో జాయిన్ అయిన పరిస్థితి. BLA పైననే ఇప్పుడు ప్రస్తుతం అనుమానాలు వస్తున్నాయి. ఆపరేషన్ ఏరియా అంతా కూడా అనేక చోట్ల పాకిస్తాన్ లో మీద దాడులు చేస్తున్నారని తెలుస్తుంది. మొన్న 2025 లో కూడా జాఫర్ ఎక్స్ప్రెస్ ని కూడా హైజాక్ చేయడం జరిగింది. అంటే లార్జ్ ఆపరేషన్ క్రియేట్ చేసుకున్నారు. అదే కాకుండా పాకిస్తాన్ సైట్స్ ల పైన, మిలిటరీ పైన కూడా, హైవేల పైన కూడా దాడి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కూడా పాకిస్తాన్ అంతా కూడా ఉధృతం క్రియేట్ అవుతుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా దాడులు జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అనేక టెరిటరీ ఆర్గనైజేషన్ పాకిస్తాన్ లో ఏదైతే ఉందో US, UK, చైనా, ఇరాన్, యూరోప్ యూనియన్స్ కూడా ఫామ్ అవుతున్నాయని కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది. సో పాకిస్తాన్ లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రోజు రోజుకి ఇంకా బలపడుతోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఆర్మీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు గతంలో కూడా ఒక వీడియో విడుదల చేయడం చూసాం. వాళ్ళ ఒక డాక్యుమెంటేషన్ కూడా విడుదల చేశారు. అవసరమైతే మా జనరేషన్సే, మా తాతలు తండ్రులు కూడా ఇదే రకంగా బలూచిస్తాన్ వేర్పాటువాదం కోసం ప్రయత్నం చేసి చనిపోయారు. మేము, మా పిల్లలు కూడా బయటికి వెళ్తూ ఉన్నాము. సో ఏదేమైనా సరే మా ఇంటిల్లి పాతి పూర్తిగా చనిపోయినా మగవాళ్ళందరం కూడా ఆర్మీలో కలిసి బలూచిస్తాన్ వేర్పాటువాదం కోసం పోరాటం చేసి చనిపోయినా కూడా మేం మాత్రం ఆ యుద్ధాన్ని వదిలిపెట్టాం. మేము మాత్రం మా యొక్క ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయనీయము. మేమంతా ప్రాణాలు కోల్పోయినా సరే మా భావితరాలు దీన్ని అనుభవిస్తాయి కదా, ఎంజాయ్మెంట్ అంటే ఈ స్వతంత్రాన్ని వాళ్ళు చవి చూస్తారు కదా అన్నట్టుగా వాళ్ళు విరోచితమైన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. 1948లోనే బలూచిస్తాన్ని బలవంతంగా పాకిస్తాన్ తనలో కలిపేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఖనిజాలను వాడుకుంటోంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థలో 60% పాకిస్తాన్ సమకూర్చుకుంటుంది బలూచిస్తాన్ నుంచి. బలూచిస్తాన్నే అమ్మకానికి పెడుతుంది. బలూచిస్తాన్నే ఖనిజాలని
తవ్వకాలకు చేపడతారు. బలూచిస్తాన్నే పాకిస్తాన్కి అమ్ముద్ది, బలూచిస్తాన్నే ఇంకో దేశానికి అమ్మిద్ది, బలూచిస్తాన్నే ఇంకో దేశానికి అమ్మిద్ది. పాకిస్తాన్ దగ్గరటువంటి అద్భుతమైనటువంటి ఒక ఖనిజ సంపద కలిగినటువంటి ప్రాంతం బలూచిస్తాన్. దాన్ని విపరీతంగా పాకిస్తాన్ వాడుకొని పాకిస్తాన్ ప్రభుత్వం ఆ బలూచిస్తాన్ని అణచివేత గురి చేస్తూ బలూచిస్తాన్ పూర్తిగా కొంత అగమ్య గోచరంగా పరిస్థితికి దారితీస్తూ ఉన్నాయి. సో దీంతో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రోజు రోజుకి కఠినతరం చేస్తూ తమ ఉద్యమాన్ని వాళ్ళు పాకిస్తాన్ ఇండియా యుద్ధం సమయంలో కూడా ఒక రకమైనటువంటి రిక్వెస్ట్ చేశారు. మీరు రావాల్సిన అవసరం లేదు, దయచేసి భారతీయులారా, భారత ప్రధాని మోదీ దయచేసి మాకు కొంత యుద్ధ సామాగ్రిని అందించండి, మేము ఈ పాకిస్తాన్ పిచ్చి మూకల అంతం చేస్తాం, పాకిస్తాన్ పిచ్చి కుక్కల్ని తరిమి తరిమి కొడతాం, వాళ్ళ గొంతుల్లో మా బుల్లెట్ దించుతామనేటువంటి మాటని వాళ్ళు మాట్లాడుకొచ్చారు. కొన్ని సందర్భాల్లో అక్కడ మహిళలు కూడా కొన్ని వీడియోలు విడుదల చేశారు. మనం ఇండియా పాకిస్తాన్ యుద్ధం సమయంలో మనం అన్నీ చూసాం. కానీ ఇప్పుడు బలూచిస్తాన్ ఎటువంటి సహాయం లేకుండానే, నిజంగా వారి దగ్గర ఒక అణ్వాయుధం లేదు, వారి దగ్గర ఒక టాక్టికల్ న్యూక్లియర్ బాంబ్స్ లేవు, వారి దగ్గర అద్భుతమైనటువంటి ఆకాశ్ తీర్ S-400 లాంటివి లేవు, వాళ్ళ దగ్గర ఫాతే అలాంటి మిసైల్స్ పాకిస్తాన్ దగ్గర లాంటి మిసైల్స్ లేవు, వాళ్ళ దగ్గర F-36 యుద్ధ విమానాలు లేవు, ఏమీ లేవు. వాళ్ళ దగ్గర ఉందల్లా ఒకటే, వాళ్ళ ఐడియాలజీతోనే ముందుకు వెళ్తున్నారు, పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ వార్తలో ఇస్లామాబాద్ ఎక్స్ప్రెస్ని పట్టాలు తప్పించడం వెనుక కారణం కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీయే ఉండి ఉంటుందనేది అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఏదేమైనా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రోజు రోజుకి పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది, పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది. మరి నిజంగానే నాకు బలూచిస్తాన్ పైన ప్రేమ లేకపోయినా పాకిస్తాన్ అంటే పగ ఉంది కాబట్టి, పాకిస్తాన్ అంటే శత్రుత్వం ఉంది కాబట్టి నేను కోరుకుంటున్నాను బలూచిస్తాన్ ఇంకా యుద్ధాన్ని తీవ్రతరం చేసి పాకిస్తాన్ పిచ్చి మూకలు నడి రోడ్డు పైన గొంతులు కోసి వారిని హతమార్చి వాళ్ళ యొక్క పోరాటాన్ని ఇంకా తీవ్రతరం చేసి వాళ్ళకు రావాల్సిన లక్ష్యాలను వాళ్ళు దక్కించుకుంటారని నేను ఆశిస్తున్నా. సో మీరు కూడా మీ అభిప్రాయం వ్యక్తం చేయండి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి మీరు సపోర్ట్ చేస్తారా? కేవలం మనం మాటల రూపేనే ఎస్ ఆర్ నో అంతవరకే సపోర్ట్ అంటే మనం డైరెక్ట్గా యుద్ధ క్షేత్రంలోకి వెళ్ళకపోవచ్చు, బట్ వాళ్ళకి మెంటల్ సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో పాకిస్తాన్ని చంపడం కోసం మాకు సహాయం చేయనటువంటి చాలా వరకు చేతులు చాచారు, కానీ ఎటువంటి సహాయం ఏ దేశం నుంచి అందలేదు. ఇన్ఫాక్ట్ భారతదేశం ఎటువంటి సహాయం చేయలేదు. వాళ్ళ దగ్గర ఒక ఐడియాలజీతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, వాళ్ళ దగ్గర చిన్న చిన్న యుద్ధ సామగ్రితో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇంకా వాళ్ళు ముందుకు వెళ్ళాలి, పాకిస్తాన్కి చుక్కలు చూపించి పాకిస్తాన్ని హతమొందించాలి. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్గా చేపడుతున్న ఆసిమ్ మునిర్ గాన్ని అంతమొందించి వాళ్ళ యొక్క ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసుకోవాలని మనం కూడా కోరుకుందాం.